తిరుపతి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ముందున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో సగటున ప్రతి సంవత్సరం 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదాలకు దారితీసే స్ట్రక్చరల్ లోపాలు, రహదారి సమస్యలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి స్థానిక ప్రజలు, వ్యాపారులు, నివాసుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక మరియు శాశ్వత చర్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే 2 నుంచి 3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100% సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొంటూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ప్రాంతంలో తక్షణం తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు, దీర్ఘకాలిక చేపట్టాల్సిన శాశ్వత పరిష్కారాలను గుర్తిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కేవలం పోలీస్ శాఖ చట్ట అమలు మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు, పోలీస్ శాఖ, రవాణా శాఖ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ నివారణ కోసం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, తర్వాత పోలీస్, రెవెన్యూ మరియు ఆర్టీఏ, కన్సర్న్ రోడ్ అథారిటీస్, ఎన్హెచ్ అథారిటీస్ అందరూ కలిసి ఒక బస్సు యాత్రలో వెళ్ళి యాక్సిడెంట్ పోయినర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిలోనూ అక్కడ వెళ్ళి అక్కడికక్కడే పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి, టెంపరీ మెజర్స్ ఏం కావాలి ఐడెంటిఫై చేయడం, వాటి మీద ఫర్దర్ యాక్షన్ టైం బౌండ్ మేనర్లో ఒక 50 డేస్లో వీటి మీద టెంపరీ మెజర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా ఒకవైపు ఇమీడియట్ రోడ్ ఇంజనీరింగ్ మెజర్స్ తీసుకుంటూ మరోవైపు అందరికీ కూడా అవగాహన కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, రోడ్డు నియమాలు పాటించాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కంప్లీట్ చేయాలి, పర్మనెంట్ మెజర్స్ కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ అన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ శ్రీశైలంలో పెట్టుకొని వీటిని కంప్లీట్గా ఒక ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాలో యాక్సిడెంట్స్ని కంప్లీట్గా జీరో టాలరెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణ అవగాహన మరియు రోడ్ యాక్సిడెంట్ యాక్షన్ ప్లాన్ 2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అత్యధిక శాతం మనకు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ముఖ్యంగా నేషనల్ హైవే నెట్వర్క్ గణనీయంగా పెరగటం, స్వామివారిని దర్శించుకునే వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వెహికల్స్లో రావటం, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అదేవిధంగా డిఫరెంట్ అదర్ లొకేషన్స్ నుంచి కూడా వెహికల్స్లో రావటం, ఓవర్ కెపాసిటీలో రావటం, అదేవిధంగా వితౌట్ రెస్ట్ తీసుకోకుండా డ్రైవ్ చేయటం, అండ్ హైవేస్ అమ్మటి కూడా చాలా పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా అనాథరైజ్డ్ లొకేషన్స్లో వాళ్ళు ఆ వెహికల్స్ని పార్క్ చేయటం వల్ల కూడా చాలా చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 2 వీలర్స్ కూడా లేన్ స్కిప్ చేయటం, ఓవర్ స్పీడింగ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, హెల్మెట్ వాడకపోవటం, ఇలా రకరకాల కారణాల చేత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరొక వైపు మేజర్ హైవేస్ రావడంతో ఈ అడ్జాయినింగ్ సర్వీస్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్లు వీటిలో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ సరైనటువంటి ఇంజనీరింగ్ ప్రికాషన్స్, రోడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రికాషన్స్ లేకపోవడం వల్ల ఆ రోడ్లోంచి హైవేస్కి వచ్చేటప్పుడు కూడా హిట్ ఆన్ జరగటం, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి స్ట్రక్చరల్ డెఫిషియన్సీ కూడా కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి అనాలిసిస్ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 48 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఎక్కువ శాతం మరణాలు, నాన్ ఫెటాలిటీస్ కూడా ఈ 48 బ్లాక్ స్పాట్స్ జరుగుతుండడం గమనించాము. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ట్రాఫిక్, పోలీస్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్
అండ్ వాళ్ళ ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఒక 2 ప్రత్యేక బస్సులు పెట్టడం జరిగింది. మార్నింగ్ 6 గంటల నుంచి ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ అందరం కూడా నేను, ఎస్పీ గారు, మిగతా అందరం కూడా కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా సందర్శించి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్ ఏంటి, పర్మనెంట్ మెజర్స్ ఏంటి అనేది గుర్తించి వాటిని కన్సాలిడేట్ చేసి వచ్చే వారం రోజుల్లో వాటిని ఫైనలైజ్ చేసి నెక్స్ట్ 50 డేస్లో వాటన్నిటిని కూడా టెంపరీ మెజర్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక బస్సు యాత్ర చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి విస్తృతంగా ఒక అవగాహన కల్పించి వాళ్ళు చేపట్టవలసినటువంటి మెజర్స్, ఓవర్ స్పీడ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, సీట్ బెల్ట్ ధరించాలి, హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి విస్తృతంగా అవగాహన కల్పించడం కోసం ఈ బస్సు యాత్ర అనేది మనం టేకప్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఆల్మోస్ట్ 3 నియోజకవర్గాల వరకు కవర్ చేసాం. ఈవినింగ్ లోపు బ్యాలెన్స్ 5 నియోజకవర్గాల్లో మిగతా బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేసి మొత్తానికి పూర్తిగా అన్ని చోట్ల తీసుకోవాల్సిన మెజర్స్ని కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మెయిన్ జంక్షన్ తిరుపతి జిల్లాలోనే అత్యంత మెయిన్ కూడలి అయినటువంటి